వెనుక అంబానీ సోదరుల కుట్ర ఉందంటూ రష్యన్ వెబ్సైట్ ద ఎక్సైల్డ్ చేసిన పోస్టింగ్ లో విశ్వసనీయత ఎంత? ఆన్లైన్ ఎడిషన్ లో ఇన్ఫర్మేషన్ నమ్ముకుని కొన్ని తెలుగు ఛానళ్లు రాద్ధాంతం చేయడం ఎంత అవివేకం? అసలు ఎక్సైల్డ్ స్టోరీ ఏంటి? రష్యన్ ప్రజలు మీడియాలో దానిపై ఉన్న అభిప్రాయం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. రష్యన్ వెబ్సైట్ ది ఎక్సైల్డ్ రష్యాలోని పరమ చెత్త వెబ్సైట్లలో ఇదొకటి. నిజానిజాలతో దీనికి పనిలేదు. సంచలనాల కోసం ఎంతకైనా దిగజారుతుంది. చివరకు ప్రధాని పుతిన్ బాత్రూంలోకి చొచ్చుకెళ్లి చీకొట్టించుకుంది. నిజానికి గతంలో ఈ ఆన్లైన్ ఎడిషన్ తో పాటు ది ఎక్సైల్ పేరుతో బైవీక్లీ టాబ్లెట్ రష్యాలో ప్రచురితమయ్యేది. దీనికి మంచి పేరు లేదు, విశ్వసనీయత అంతకన్నా లేదు. 2005లో గార్బచేవ్పై ఆధారాలు లేకుండా కథనాలు రాసి అబాసుపాలైంది. 2008 జూన్ 19న ఆడిట్లో దొరికిపోయింది. దీంతో ప్రభుత్వం పేపర్ను సీజ్ చేసింది. అప్పటి నుంచి ది ఎక్సైల్ పేరుతో ఆన్లైన్ ఎడిషన్ మాత్రమే మనుగడలో ఉంది. డీసెన్సీయే కాదు, చట్టాన్ని కూడా అనేక సార్లు అతిక్రమించిందని ఎక్సైల్ పై రష్యన్ మీడియా నిశ్చిత అభిప్రాయం. సెన్సేషన్ కోసం సంఘంలో పేరు ప్రతిష్టలున్న వారిపై బురద చల్లడం, ఫోర్న్ న్యూస్ పోస్ట్ చేయడం ఎక్సైల్ పని. ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ మెంట్ ఫర్ సెక్స్ అండ్ సెన్సేషనలిజం. ఈ వెబ్సైట్ కు మరో లక్ష్యం కూడా ఉంది. అదే అమెరికన్లను, అమెరికా ప్రభుత్వాన్ని తిట్టిపోయడం. ఇందులో భాగంగానే లారీ సమర్స్ ను అటాక్ చేసింది. ఏనెవరనుకుంటున్నారా? ఒబామా గవర్నమెంట్ లో ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్నారు. గతంలో ఈయన రిలయన్స్ లో కీ రోల్ ప్లే చేశారు. లారీ సమర్స్ ను కార్నర్ చేయడానికి వైఎస్ దుర్మరణం వార్తను వెబ్సైట్ వాడుకుంది. లారీ సమర్స్ మాజీ బాసు శత్రువు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని కథనం పోస్ట్ చేసింది. లారీ సమర్స్ మాజీ బాస్ ముఖేష్ అంబానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ ఆయనతో విభేదించారు కూడా. లారీ సమర్స్ మాజీ బాసులైన అంబానీలే వైఎస్ ను అంతం చేశారంటూ మార్కిన్స్ అనే అనామకుడు రాసిన స్టోరీని పోస్ట్ చేసింది. వైఎస్ దుర్మరణం వెనుక అంబానీల హస్తం ఎందుకు ఉండకూడదంటూ ఓ ఊహాజనితమైన కథనాన్ని ఇక్కడ పోస్ట్ చేశాం. మీరే చదవండని సాక్షాత్తు వెబ్సైట్ పేర్కొనడం అసలు ట్విస్ట్. ఈ కథనం సెప్టెంబర్ 3 నాటిది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలైన మర్నాడు పోస్ట్ చేసిందన్నమాట. 3 నెలల తర్వాత కొన్ని తెలుగు న్యూస్ ఛానళ్లు ఈ వెబ్సైట్ లో రాతలను కనీసం అర్థం చేసుకోలేదు. ఇంగ్లీష్ రాని సిబ్బంది అత్యుత్సాహంతో స్పెక్యులేషన్ అన్న పదాన్ని కూడా పట్టించుకోలేదు. కొన్ని తెలుగు న్యూస్ ఛానళ్లు అంబానీలపై నిందవేశాయి, వదంతులను ప్రచారం చేశాయి. దాని ఫలితమే రాష్ట్రంలోని రిలయన్స్ సంస్థలపై ఈ దాడులు, విధ్వంసాలు. వాస్తవానికి వైఎస్ దుర్మరణంపై సీబీఐ దర్యాప్తు సాగుతోంది. ఈ దశలో ప్రజలను అయోమయానికి గురిచేస్తూ